వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. త్రివిధ దళాధిపతులతో సమావేశమైన నరేంద్ర మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలంటూ ఆకాంక్షిస్తున్న యావత్ భారతదేశం. పుల్వామా దాడి ఘటనను ఖండిస్తూ ఇప్పటికీ ఒక ప్రకటన కూడా చేయని పాకిస్తాన్. తిరుగులేని సాక్ష్యాధారాలు చూపించిన భారత్. ఏపీకి కొత్త రైల్వే జోన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. నమ్మక ద్రోహం చేసిందన్న ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, పాకిస్తాన్ దుందుడుకు చర్యలతో సీరియస్ అయిన భారత్ ప్రధాని నరేంద్ర మోదీ NSA త్రివిధ దళాధిపతులతో అత్యవసర సమావేశం తర్వాత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నానని, ఎవరి ఒత్తిళ్లకు తలవగ్గద్దని ఆర్మీకి చెప్పేశారు. ఆ వెంటనే మోదీ ఆదేశాలు అందరికీ అందగా వందల మంది జవాన్లు సెలవులు రద్దు చేసుకుంటూ దరఖాస్తులు చేసుకోగా యుద్ధ విమానాలు పశ్చిమ ప్రాంతానికి తరలుతున్నాయి. సరిహద్దుల వెంట కాల్పులు కొనసాగుతున్న వేళ తాము 2 భారత్ యుద్ధ విమానాలను కూల్చేశామని, 2 పైలట్లను బందీలుగా పట్టుకున్నామని, ఆపై ఒకే పైలట్ దొరికాడని ప్రకటించిన పాక్ ఏ క్షణానైనా దాడికి సిద్ధంగా ఉన్న వేళ మోదీ ఇచ్చిన ఆదేశాలతో సైన్యం సమరోత్సాహంతో ఉంది. గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోగా ఉగ్రవాద స్థావరాలపై ఇండియా దాడుల తర్వాత పాకిస్తాన్ వైమానిక దళం మన గగనాంతరంలోకి చొచ్చుకొని వచ్చి బాంబుల జార విడిచిన సంగతి తెలిసిందే. ఆపై ఇరు దేశాల యుద్ధ విమానాలు కూలిపోయాయి. పాకిస్తాన్ ప్రతి దాడులతో 2 దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం వస్తుందన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని అత్యవసర సమావేశం నిర్వహించారు. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలంటూ యావత్ భారతదేశం ఆకాంక్షిస్తోంది. బుధవారం పాక్ జెట్ ఫైటర్లు భారత గగనతలంలోకి చొచ్చుకొని రాగా వాటికి బుద్ధి చెప్పేందుకు IAFకు చెందిన MiG-21 బైసన్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. అయితే వాటిలో 2 యుద్ధ విమానాలను పాక్ కూల్చివేయగలిగింది. అందులో ఓ విమాన పైలట్ అయిన అభినందన్ను పాక్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. పాకిస్తాన్ నైజం తెలిసిన భారతీయులు అభినందన్కు ఎలాంటి హాని జరగకూడదని ప్రార్థిస్తున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దీనిపై ట్విట్టర్లో స్పందిస్తూ ఇలాంటి వార్త వినాల్సి రావడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఓ ధైర్యశాలి అయిన IAF పైలట్ శత్రు దేశానికి పట్టుబడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. త్వరలోనే క్షేమంగా తిరిగొస్తాడని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఇలాంటి కష్టకాలంలో భారత సాయుధ బలగాలకు మద్దతుగా నిలవాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, DMK నేత స్టాలిన్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ, సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ తదితరులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జెనీవా ఒప్పందం ప్రకారం అతనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ సహా ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన సరిహద్దుల్లో పరిస్థితిని NSA చీఫ్ అజిత్ దోవల్ను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం సాగగా దూకుడు కొనసాగించాలని, పాకిస్తాన్ ఒత్తిళ్లకు లొంగవద్దని మోదీ చెప్పినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సరిహద్దుల్లో పాక్ ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగినా వాటిని తిప్పికొట్టాలని ఆదేశించారు. ఆపై అజిత్ దోబాల్ నుంచి ఆదేశాలు వెలువడగా బెంగళూరు ఎయిర్ షోలో ఉన్న తేజస్, మిగ్, మిరాజ్ 2000 హాక్లు సహా అన్ని విమానాలు, ఫైటర్ చాపర్లను సరిహద్దులకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. వీటికి ఇంధనాన్ని అందించేందుకు 500 ట్రక్లను కేటాయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని ఇంధన డిపోల్లో చుమురును నింపగా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. యుద్ధ సన్నద్ధతను పరిశీలించిన వైమానిక దళం తూర్పు కమాండ్ అధిపతి మనోజ్ నారావణే పనాగఢ్ ఆదేశిస్తే పాక్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. పుల్వామా దాడి ఘటనను ఖండిస్తూ ఇప్పటికీ ఒక్క ప్రకటన కూడా చేయని పాకిస్తాన్కు తిరుగులేని సాక్ష్యాధారాలు చూపించింది భారత్.
పుల్వామా ఘటనకు కారణం జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అని తెలిసినా పాక్ ఆ విషయాన్ని బహిర్గంగా అంగీకరించడానికి ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో సిఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి పాల్పడింది జైషే మహమ్మద్ ఉగ్రవాది అని, అతడికి సాయం అందింది పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాల నుంచే అని స్పష్టంగా ఆధారాలతో సహా పాక్కు వివరించింది భారత్. ఈ మేరకు భారత్లో పాక్ తాత్కాలిక హై కమిషనర్ సయ్యద్ హైదర్ షాకు ఆధారాలు అందించింది. పాక్ హై కమిషనర్కు బుధవారం మధ్యాహ్నం భారత విదేశాంగ శాఖ సమన్లు పంపింది. భారత్ గగనంతలంలోకి పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించాయని, భారత్ సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయంటూ విదేశాంగ శాఖ తన నిరసన వ్యక్తం చేసింది. నిన్నటి వరకు పాకిస్తాన్పై స్పష్టమైన ఆధిక్యంలో నిలిచిన భారత్ నేడు ఒక్కసారిగా ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. అందుకు కారణం MiG-21 బైసాన్ యుద్ధ విమాన పైలట్ పాకిస్తాన్ బలగాలకు పట్టుబడడమే. అసలే తోకతొక్కిన తాచులా ఉన్న పాకిస్తాన్ ఇలాంటి సందర్భాలను ఎలా వినియోగించుకుంటుందో అందరికీ తెలిసిందే. పాక్ ఉన్మాద బుద్ధి తెలుసు కాబట్టే పట్టుబడ్డ పైలట్ అభినందన్ పరిస్థితి గురించి భారత్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అభినందన్ పాక్లో సురక్షితంగా ఎలాంటి హింసకు గురి కాకుండా ఉండాలంటే జెనీవా ఒప్పందం ఒకటే ఆశాదీపంలా కనిపిస్తోంది. భారత్ వాయుసేనకు చెందిన MiG-21 విమానం నేటి ఉదయం కూలిపోయింది. అయితే ఆ విమానం పైలట్ను తమ బలగాలు అదుపులోకి తీసుకున్నాయని పాక్ ప్రకటించడం మరింత సంచలనంగా మారింది. కష్ట సమయంలో ఆ వీర పైలట్ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నామని MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో ఈ వీర పైలట్తో పాటు అతని కుటుంబం కోసం మేం ప్రార్థన చేస్తున్నాం. జెనీవా కన్వెన్షన్స్లోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రతి పార్టీ బందీల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి. పాకిస్తాన్ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పక్కన పెట్టి IAF పైలట్ విషయంలో మానవత్వంతో మెలగాలని కోరుతున్నాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. యుద్ధంలో పట్టుబడ్డ సైనికులు, సాధారణ పౌరుల పట్ల శత్రు దేశాలు మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సూచించేదే జెనీవా ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలను బహిరంగంగా వీడియో ద్వారా ప్రదర్శించడం నిబంధనలకు విరుద్ధం. అంతేకాకుండా అమానవీయ రీతిలో హింసించడం కూడా ఒప్పందానికి వ్యతిరేకమే. భారత వాయుసేన పైలట్ అభినందన్ విషయంలో పాకిస్తాన్ ఈ 2 నిబంధనలకు తూట్లు పొడిచింది. రక్తసిక్తమైన ముఖంతో ఉన్న అభినందన్ను వీడియోలో చూపిస్తూ విస్తృత స్థాయిలో ప్రదర్శించింది. భారత పౌరులు దీనిపై ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నా, భారత ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా పాక్ జెనీవా ఒప్పందాన్ని గౌరవించాలని కోరుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పటికే ఒమర్ అబ్దుల్లా, అసాదుద్దీన్ ఓవైసీ వంటి నేతలు జెనీవా ఒప్పందాన్ని గౌరవించి పైలట్ అభినందన్ పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పాకిస్తాన్కు విజ్ఞప్తి చేశారు. ఏపీ వాసులకు శుభవార్త. రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఢిల్లీలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి రైల్వే జోన్ని ప్రకటించామని చెప్పారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో ఈ జోన్ ఏర్పాటు చేస్తామని, ఈ జోన్కు సౌత్ కోస్ట్ రైల్వేగా నామకరణం చేసినట్టు చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన మిగిలిన కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేస్తామని, భాగస్వాములు అందరితో చర్చించామని, ఈ దిశగా అధికారిక చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైల్వే జోన్పై విస్తృతంగా అధ్యయనం చేశామని, వాల్తేర్ డివిజన్ను 2 భాగాలుగా విభజిస్తామని, ఒక భాగాన్ని విజయవాడ డివిజన్లో కలిపి జోన్లో ఉంచుతామని, మరో భాగాన్ని రాయగడ డివిజన్గా మారుస్తున్నామని, ఈ డివిజన్ ఈస్ట్ కోస్ట్ జోన్లో భాగంగా ఉంటుందని స్పష్టం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్లో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు ఉంటాయని గోయల్ పేర్కొన్నారు. రైల్వే జోన్ విషయంలో ఏపీ ప్రజల కలను సాకారం చేసిన ప్రధాని మోదీకి తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తన ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. కాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దశాబ్దాల ఆంధ్రుల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. రైల్వే జోన్ ప్రకటనపై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా హర్షం వ్యక్తం చేశారు.
విశాఖకు రైల్వే జోన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విమర్శించారు. రైల్వే జోన్కు పోరాడిన విశాఖకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. 90% ఈ ప్రాంతాన్ని రాయగడ్డ డివిజన్లోనే ఉంచారని అన్నారు. ఈ విషయమై తొలుత హర్షం వ్యక్తం చేసినప్పటికీ లోతుగా ఆలోచిస్తే విశాఖకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. కాగా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు ప్రకటన వెలువడ్డ అనంతరం హర్షం వ్యక్తం చేసిన చలసాని ఆ తరువాత పై వ్యాఖ్యలు చేశారు. V3 న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే. మన రుచులు త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లల్లా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. జనసేన పార్టీ పిల్లల పార్టీ అని కొందరు భావిస్తున్నారని, కానీ ఇది బొబ్బిలి పులి లాంటి పార్టీ అని పవన్ కళ్యాణ్ అన్నారు. కడప జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు, జగన్ మీద మండిపడ్డారు. తొండలు కూడా గుడ్లు పెట్టని ప్రాంతంలో నేతల ఇళ్లలో మాత్రం బంగారు గుడ్లా అని ప్రశ్నించారు. తాను రాయలసీమకు ఓట్ల కోసం రాలేదని, ప్రజల గుండెల్లో మనోధైర్యం నింపేందుకు వచ్చానన్నారు. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులుగా ప్రాతినిధ్యం వహించిన భయపెట్టి పాలన చేశారన్నారు. తాయిలాలు ఇచ్చి వంచన చేశారన్నారు. సాగు జలాలు అందిస్తే ప్రజల వలసబాట ఎందుకు పడతారని ప్రశ్నించారు. పిల్లల పార్టీ అనేవారికి యువత గుణపాఠం చెప్పాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ కార్యకర్తలకు 10 లక్షల రూపాయల పాలసీ కల్పిస్తానని భరోసా ఇచ్చారు. భయపెట్టి పాలించేవాడు నాయకుడు కాదని, స్వేచ్ఛ ఇచ్చినవాడే ప్రజానాయకుడు అవుతాడన్నారు. అసెంబ్లీ నుంచి పారిపోయిన ప్రతిపక్ష నేత ప్రజలకు ఏం మేలు చేస్తారని కడప జిల్లా టూర్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాను 30 ఏళ్లు సీఎం కావాలని కోరుకోనని, ప్రజలు 30 ఏళ్లు చల్లగా ఉండేలా చూస్తానన్నారు. రాయలసీమ కొన్ని కుటుంబాల ఆధిపత్యంతో నలిగిపోతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. తాము టీడీపీ, వైసీపీతో కలిసి పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. వామపక్షాలతోనే కలిసి పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. తాను ధర్మకర్తలా వ్యవహరిస్తానని చెప్పిన పవన్ కులం పేరుతో రాజకీయాలు చేసేవాడిని కాదన్నారు. అభివృద్ధి, వికేంద్రీకరణ జరగాలని, రాయలసీమకు హైకోర్టు రావాలని పవన్ అన్నారు. రానున్న ఎన్నికల బరిలోకి దిగబోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారాన్ని చేజిక్కించుకుంటారా? అధికారాన్ని సొంతం చేసుకోవాలంటే ఆయన ఎటువంటి విధానాలను అనుసరించాల్సి ఉంటుంది అన్న విషయాలపై టాలీవుడ్ సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీల కంటే వ్యక్తుల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని చంద్రబాబు, జగన్, పవన్
వీరి వ్యక్తిత్వాలు చూసి మాత్రమే ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉందని తమ్మారెడ్డి పేర్కొన్నారు. పవన్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడని చెబుతున్నా ఆయనలో ఆవేశం తప్ప ఆలోచన కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. గతంలో ప్రజారాజ్యంలో జరిగిన తప్పులే ఇప్పుడు పవన్ జనసేనలో జరుగుతున్నట్టు అనిపిస్తోందని, అలా జరగకుండా చూసుకోవాలని సూచించారు. పార్టీలోకి పాతవారిని తీసుకోవడం వల్ల వారిలో మంచివారెవరో చెడ్డవారు ఎవరో తేల్చుకోవడం కష్టమవుతోందన్నారు. చిరంజీవి దేనికైనా కొంత తలొగ్గుతారని, ఆయనలో మెతకదనం ఉందన్న తమ్మారెడ్డి ఆ మెతకదనం వల్ల ఆయనకు నష్టం జరిగిందన్నారు. ప్రజారాజ్యం పార్టీ ఓడిపోవడానికి ఆ మెతక వైఖరే కారణమన్నారు. అదే మెతక వైఖరి ఆయనను మెగాస్టార్ను చేసిందన్నారు. చిరంజీవిలో ఓ సుగుణం ఉందని, తాను పట్టిన దానికి మూడే కాళ్ళు అనరని, ఏదైనా ఓ విషయాన్ని 10 మందితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటారని తమ్మారెడ్డి విశ్లేషించారు. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీకి మెట్రో రైళ్లు మార్చి నెలలో పరుగులు పెట్టనున్నాయి. అమీర్పేట్ నుంచి కొండాపూర్కు నిర్మించిన 10 కిలోమీటర్ల ఎక్స్టెన్షన్ను మార్చి 3వ వారంలో జాతికి అంకితం చేసే అవకాశాలున్నాయని మెట్రో అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో ఈ మార్గంలో భద్రతా పరీక్షలు జరుగుతున్నాయి. 18 రకాల పరీక్షలు కీలక దశకు చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. లోడ్, స్పీడ్, ట్రాక్షన్, సిగ్నలింగ్ తదితరాలపై రైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మియాపూర్ నుంచి ఎల్బీనగర్, నాగోల్ వరకు 2 రూట్లలో రైళ్లు తిరుగుతూ ఉండగా నిత్యము దాదాపు 2 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు వచ్చిన 4 విద్యార్థులు పట్టణ శివార్లోని పెద్ద చెరువులో జారిపడి మృతి చెందారు. పట్టణంలోని అనురాగ్ కళాశాలకు చెందిన కొంతమంది డిప్లొమా విద్యార్థులు ప్రవీణ్ అనే విద్యార్థి పుట్టినరోజు జరుపుకునేందుకు చెరువు కట్టపై ఉన్న వీరభద్ర ఆలయం వద్దకు వెళ్లారు. పుట్టినరోజు వేడుక తర్వాత భోజనం చేసి చేతులు కడుక్కునేందుకు సమీర్ అనే విద్యార్థి చెరువులోకి వెళ్లి చేతులు కడుక్కుంటుండగా కాలు జారి లోపలికి జారిపోయాడు. దీంతో అతన్ని కాపాడబోయి 4 యువకులు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. బొంగళూరు, పటేల్గూడ ప్రజలు ఈ కాలుష్యం వల్ల రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొంగళూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల తిరుమల ఆయిల్ కంపెనీ విపరీతమైన పొగ, విపరీతమైన దుర్గంధంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు అనేక రైస్ మిల్లులు ఇక్కడి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కంపెనీలను మూసివేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రం సమీపంలో లారీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో జడ్చర్లకు చెందిన లారీ డ్రైవర్ జాంగీర్ పాషా మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 3కి గాయాలు అయ్యి అందులో వట్టెం గ్రామానికి చెందిన మాన్సింగ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిబట్ల పురపాలక సంఘం పరిధిలోని వివిధ గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆదిబట్ల, కొంగర్ కలాన్, సాహెబ్గూడ, రామ్దాస్పల్లి గ్రామాల్లో ₹1 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 5 సంవత్సరాలలో మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిబట్ల పురపాలక సంఘం కమిషనర్ రాజేంద్ర కుమార్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కాగా శిలాఫలకంలో తన పేరు లేదని స్థానిక ఎంపీపీ మరి నిరంజన్ రెడ్డి ఆందోళనకు దిగారు. దీంతో ఎమ్మెల్యే మరియు పోలీసులు సర్ది చెప్పారు. ఫోన్ చేసాడు ఎమ్మెల్యే నిధులతోనే ఆదిపట్ల ఇనాగ్రేషన్ ఉంది అన్నాడు. మరి నాకు తెలియదు ఏం నిధులు, కనీసం అదన్నా చెప్తావా?
ఎమ్మెల్యే గారి నిధులు అవి మున్సిపల్ నిధులు చెప్పు. మున్సిపాలిటీ నిధులు కాక మంది కాదు చెప్పినాం కదా ఇవి మన ఆదిపట్ల నిధులు. ఎమ్మెల్యే గారు ముందర చెప్తున్నా, ఆదిపట్ల మున్సిపాలిటీ నిధులతో రోడ్ వేపిస్తున్నాం. చేయండి సార్. మేము అభివృద్ధి ఆపే మూర్ఖం కాదు సార్. ఒక్కటే ఎక్కడైనా మేము బతికే ఉన్నాము. మా పదవి కాలం అయిపోయిన దాకా పేర్లు వేయాలి సార్. మాకు పేర్ల షోక్ ఏం లేదు. మీకు నచ్చినట్టే కానీ ఎందుకైనా మా ముఖం కదే ఉండొచ్చు. ఆయన పేరే తేయాలిగా. అభివృద్ధి చేస్తున్నాము, సంతోషించురే. మున్సిపాలిటీ మీరు ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా చేయడానికి మీరు ఎవరు చేయడానికి ఉన్నాయి. ఆల్రెడీ ఉన్నాయి. కమిషనర్ గారు నేను చెప్తున్నా, మీరు పద్ధతిగా ఏంటి వ్యవహారం. నీకంటే ఎక్కువ తెలుసు చట్టం. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని శ్రీ 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 రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివ పంచాయతన నంది పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు నందీశ్వర సహిత శివ పంచాయతన విగ్రహ పునఃప్రతిష్ఠ నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజు గురువారం ఉదయం 8 గంటలకు గణపతి పూజ, స్వస్తివాచనం, రక్షాబంధనం, ఋత్వికకరణం. రెండవ రోజు శుక్రవారం ఉదయం 8 గంటలకు గణపతి ప్రార్థన, శాలా ప్రవేశం, మండప పూజలు, జపములు, మూల మంత్ర హోమం. మూడవ రోజు శనివారం ఉదయం 7 గంటలకు శాలా ప్రవేశం, మండప పూజలు, గర్తన్యాసం, రన్నన్యాసం, బీజన్యాసం. 8 గంటలకు యంత్ర స్థాపన, విగ్రహ ప్రతిష్ఠ. శనివారం ఉదయం 9:45 యంత్ర స్థాపన, విగ్రహ ప్రతిష్ఠ జరపబడును అని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఆలయ కమిటీ చైర్మన్ కోమిరిశెట్టి వెంకటయ్య తెలియజేశారు. శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం గత 300 సంవత్సరాల క్రితం ఆలంపల్లి వారిచే నిర్మించబడింది. అట్టి ఆలయం ఇప్పుడు శిథిలావస్థలోకి వచ్చి దాని పునరుద్ధరణ కోసం కొన్ని విగ్రహాలు దెబ్బతిన్నాయి. కాబట్టి వాటిని పునఃప్రతిష్ఠ చేసే నిమిత్తమై బ్రాహ్మణోత్తముల చేత 28 నుంచి 2వ తారీఖు వరకు ఈ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 28 గురువారం నాడు అఖండ దీపారాధన, అంకురార్పణ, జలాదివాసం జరుగుతుంది. అలాగే 2వ రోజు శుక్రవారం నాడు మహాన్యాసం, శయ్యాదివాసం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 3వ రోజు ఇప్పుడు ఏవైతే విగ్రహాలు తీసుకొచ్చామో వినాయకుడు, జంట నాగులు, అమ్మవారు, సూర్యభగవానుడు, విష్ణుమూర్తి పంచాయత విగ్రహాలు, అలాగే శివలింగాన్ని కూడా తీసుకొచ్చాం. ఈ విగ్రహాలను శనివారం రోజు ప్రతిష్ఠ చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే నిమిత్తమై ప్రచారం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ఆలయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం చే ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. దీపారాధన కార్యక్రమం కూడా ఎటువంటి సహాయాన్ని ఈ గ్రామానికి ఇవ్వలేదు. ఇది మండల హెడ్ క్వార్టర్ అయినా దానికి నోచుకోలేదు. కాబట్టి ప్రభుత్వం వారు ఎంబడే గుర్తించి ఈ దేవాలయానికి ఆర్థిక సహాయాన్ని సమకూర్చి ఆలయ పునరుద్ధరణలో సహాయ సహకారాలను అందించాలని ఈ ఆలయ కమిటీగా శ్రీ కోమిరిశెట్టి వెంకటయ్య నేను 12 సంవత్సరాల నుండి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను. దీనికి తోడుగా ప్రభుత్వ సహాయం ఉంటే ఇంకా వైభవంగా కార్యక్రమాలు చేసేందుకు చేయగలుగుతామని ఆశిస్తూ ముగిస్తున్నాను. అంతేకాకుండా 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా 4వ తారీఖు 8 గంటలకు శివునికి రుద్రాభిషేకం, అలాగే సాయంత్రం 8:30 కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుతాము. అలాగే తెల్లారి ధూపదీప నైవేద్యాలు, అలాగే 6వ తారీఖు నాడు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు,
అలాగే కోలాట మహోత్సవాలు, తెల్లవారుజామున ఉదయం 7వ తారీఖు రథోత్సవం, ఆ సాయంత్రం స్వామివారిని ఊర్లో ఊరేగింపడం జరుగుతుంది. ఆ ఊరేగింపు అత్యంత వైభవంగా కోలాటాలతోని ప్రదర్శన చేస్తూ ఊరేగింపు చేయడం జరుగుతుంది. 8వ తారీఖు నాడు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేసిన తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటుండగా పాక్ యుద్ధ సన్నాహాల్లో మునిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోని విమానాశ్రయాలను మూసివేసిన పాక్ తమ గగనాతలాన్ని కూడా మూసివేసింది. దీంతో చాలా వరకు అంతర్జాతీయ విమానాలు దారి మళ్లాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్కు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా టొరంటో నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ కెనడా విమానం మార్గ మధ్యంలోనే తిరిగి కెనడాకు మళ్లింది. వాంకోవర్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని రద్దు చేసింది. ఇది తాత్కాలిక నిర్ణయం మాత్రమేనని, పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి విమాన సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని ఎయిర్ కెనడా స్పష్టం చేసింది. రెండు భిన్న ధృవాలు మరోసారి కలిశాయి. ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చాలన్న అమెరికా ప్రయత్నాలు కార్యరూపం దాల్చే దిశగా మరో అడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వియత్నాంలోని హనాయ్లో భేటీ అయ్యారు. ఏడాది వ్యవధిలో వారిద్దరి మధ్య ఇది రెండో భేటీ. ఇక్కడి సోఫిటెల్ లెజెండ్ మెట్రోపోల్ హోటల్లోనే నేతలిద్దరూ సమావేశమయ్యారు. ఆపై కిమ్ మాట్లాడుతూ ఈ సమావేశం గొప్ప ఫలితాన్నిస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్టు తెలిపారు. తమ భేటీని ప్రపంచం స్వాగతిస్తోందన్నారు. ఆపై ట్రంప్ మాట్లాడుతూ గతంలో జరిగిన చర్చల కంటే ఈ సమావేశం మెరుగ్గా సాగిందని తెలిపారు. కాగా గత సంవత్సరం జూన్ 12న సింగపూర్లోని క్యాపెల్లా హోటల్లో వీరిద్దరూ సమావేశమైన సంగతి తెలిసిందే. ఆపై ఖండాంతర క్షిపణి ప్రయోగాలను, అణు పరీక్షలను కిమ్ సర్కార్ నిలిపివేసింది. ఇది బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్రివిధ దళాధిపతులతో సమావేశమైన నరేంద్ర మోదీ, సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలంటూ ఆకాంక్షిస్తున్న యావత్ భారతదేశం. పుల్వామా దాడి ఘటనను ఖండిస్తూ ఇప్పటికీ ఒక ప్రకటన కూడా చేయని పాకిస్తాన్, తిరుగులేని సాక్ష్యాధారాలు చూపించిన భారత్. ఏపీకి కొత్త రైల్వే జోన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. నమ్మక ద్రోహం చేసిందన్న ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.